త్యాగమూర్తులు, భక్తి టీవీ యాజమాన్యం మాకందరికీ అత్యంత ఆత్మీయులు. మేమేదో యజమానిలా కాకుండా ఎప్పుడూ మా పెద్దన్నగారిలా భావిస్తూ ఉంటాం. అటువంటి శ్రీ నరేన్ చౌదరి దంపతులని, మా నరేన్ చౌదరి గారిని, మా రమాదేవి గారిని అత్యంత ఆత్మీయంగా సాదరంగా ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నామా. మీరు రావాలి. పార్వతీ పరమేశ్వరుల్లా మీ జంట ఇక్కడ కూర్చుని ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మీ జంట కలిగి పుట్టినటువంటి ఆలోచన ఈవేళ హిందూ ధర్మానికి ఒక ఉత్తేజాన్ని కలిగిస్తోంది, ఒక ప్రోత్సాహాన్ని ఇస్తోంది. ఇవాళ దేశమంతా మాకు భక్తి టీవీ ఉంది, మాకు భక్తి టీవీ ఉంది, మాకు కాలక్షేపానికి ఏమీ లోటు లేదు. భావోద్వేగాలను రెచ్చగొట్టేటువంటి ధారావాహికలు 7:30కి 8:30కి 9:30కి చూసి బాధపడుతూ మేము పడుకునే పీడకలలో కనక్కర్లేదు. హాయిగా ఆనందంగా రామాయణాన్ని, భారతాన్ని కొన్ని వందల వేల భాగాలు ధారావాహికలుగా మేము వినగలం అనేటువంటి ధైర్యాన్ని యావత్ ఆంధ్ర జాతికి కలిగించినటువంటి దంపతులని మనం వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మా రమాదేవి గారిని, నరేన్ చౌదరి గారిని. వారు స్వాములందరికీ కూడా సభక్తికంగా నమస్కారం చేస్తూ పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నారు. అనంతరం సభ సాగుతుంది. ఇవాళ నిజంగా ఒక వైకుంఠంలా, ఒక కైలాసంలా, ఒక బ్రహ్మలోకంలా ప్రకాశిస్తున్నటువంటి ఈ సభలో చిట్ట చివర అత్యద్భుతంగా ప్రకాశించవలసినటువంటి పాండిత్య జ్యోతి సంస్కృతంలో మహామహోపాధ్యాయులు. రామాయణం అంటే పుల్లెల రామచంద్రుడు గారి. ఆ తల్లికి ఎందుకు ఆలోచన కలిగి రామచంద్రుడు అని పేరు పెట్టిందో కానీ ఆయన సంస్కృతంలో తన పేరు రాసిన రామచంద్రుడు అని విసర్గలతో సహా రాస్తారు. తెలుగు ప్రత్యయమైన డూమువులు కూడా మర్చిపోనటువంటి సంస్కృత పండితులు పుల్లెల రామచంద్రుడు గారు. ఈవేళ రామాయణానికే కాదు భారతీయ సాహిత్యానికి, సంస్కృత సాహిత్యానికి ఒక ప్రతీకగా ప్రకాశిస్తూ ఉన్న అస్మద్ గురువర్యులు శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారిని సభక్తికంగా, సవినయంగా, శిష్య పరమాణువుగా పాదాభివందన పూర్వకంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఒక సరస్వతీదేవి, ఒక బ్రహ్మదేవుడు, ఒక కాళిదాసు, ఒక భారవి, ఒక మాఘుడు, ఇటువంటి మహాకవులందరూ ఈవేళ వేదిక మీదకి వస్తున్నంత ఆనందంగా ఉంది నాకు. పుల్లెల శ్రీరామచంద్రుడు గారు వస్తున్నారంటే భారతీయ సాహిత్యం, సంస్కృత సాహిత్యం సజీవం, ఎప్పటికీ కూడా అశేష జనాన్ని విశేషంగా ఆనందింపజేస్తూనే ఉంటుంది. దానికి సంస్కృతానికి, సంస్కృతికి వెనుకడుగు అనేటువంటిది ఉండదోను నిరూపిస్తున్న మహానుభావులు ఇంతటి వయస్సులో, ఈ వయస్సులో కూడా ఇంకా గ్రంథరచన చేస్తూ శిష్యుల్ని ప్రోత్సహిస్తూ ఇంటికి వచ్చిన వారు ఎవరైనా ఎంతసేపు మాట్లాడినా ఓపికగా వింటూ వారి సందేహాలన్నీ తీరుస్తూ సంస్కృతి పట్ల, సంస్కృతి పట్ల ప్రేమ కలిగిస్తున్నటువంటి మహానుభావులు పుల్లెల శ్రీరామచంద్రుడు గారికి సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఇటువంటి అపూర్వమైనటువంటి సమ్మేళనం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమవుతుంది. అనంతరం వేదస్వస్తి జరుగుతుంది. పరమాత్మ స్వరూపమైనటువంటి జ్యోతి, పరబ్రహ్మ స్వరూపమైనటువంటి జ్యోతి ప్రజ్వలింపజేయడంతో సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. జ్యోతి ప్రజ్వలనని కేవలం సాంకేతికంగా తీసుకోవలసిన విషయం కాదది. ఈవేళ మనం ప్రధానంగా నేర్చుకోవాలి. మనలో చాలామంది ఈవేళ హిందూ ధర్మం అనగానే వేల 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 సంఖ్యలో పరిగెత్తుకొచ్చేసాం. కానీ మనం ఎవరైనా పుట్టినరోజు నాడు దీపం వెలిగిస్తున్నామా, దీపం ఆర్పుతున్నామా? దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. జ్యోతి ప్రజ్వలన ద్వారా గ్రహించవలసిన మాట అది. ఇక ఈ జ్యోతి ప్రజ్వలన చూసిన వాళ్ళు ఎవరూ పుట్టినరోజు నాడు కేకులు కొయ్యడం కానీ, దీపాలార్పడం కానీ చేయొద్దు. దీపాలార్పడం హిందూ సంప్రదాయం కాదు, దీపం వెలిగించడమే భారతీయ సంప్రదాయం. అది ఈ జ్యోతి ప్రజ్వలన ద్వారా మనం నేర్చుకోవాలి. కేకులు కోసి ఆంగ్లమున కేకలు వేయగనేలా. ఆ కేకు కోసేటప్పుడు కూడా ఇంగ్లీషు మాట. పోనీ మన మినపరొట్టు కోయచ్చు, మైసూరు పాకం కోయచ్చు, భారతీయ పిండి వంటలు 100 రకాలు ఉన్నాయి, ఏదైనా కోయచ్చు. దానికి కూడా విదేశీయుడి పదార్థమే మనకు కావాలి. ఆ పైన అది సరిపోకపోని ఏమైనా తెలుగులో ఏమైనా జన్మదిన శుభాకాంక్షలు అంటామా, ఓ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టిద్దామంటే లేదు, హ్యాపీ బర్త్డే టు యూ అని ఇంగ్లీషులో మాట్లాడడం. ఈ దుస్సంప్రదాయాన్ని పోగొట్టడం కోసమే భారతీయులమైన అన్ని సభల్లో జ్యోతి ప్రజ్వలనం చేస్తాం. కేకులు గోసి ఆంగ్లమున కేకలు వేయగనేల, తీయనవు పాకము గోసి ముక్కలను పంచగలేరుకో. కేకులు గోసి ఆంగ్లమున కేకలు వేయగనేల, తీయనవు పాకము గోసి ముక్కలను పంచగలేరుకో. దీపమార్పుని శోకములేల జన్మదిన శోభన వేళలా. దీపమార్పు ఈ శోకములేల జన్మదిన శోభన వేళలా. జ్ఞానదీపమై చీకటి పారద్రోలుటయే, జ్ఞానదీపమై చీకటి పారద్రోలుటయే, జీవిత సారమటం చెరుంగరే.
అటువంటి జ్ఞాన జ్యోతిని ఇక్కడ ప్రజ్వలింపజేస్తూ ఉన్నాం. ఇది ఆదర్శంగా తీసుకుని ఇక్కడికి వచ్చినటువంటి వేల సంఖ్యలో ఉన్నటువంటి భారతీయులే కాదు, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న లక్షల కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి భక్తి టీవీ ప్రేక్షకులందరూ కూడా ఇక నుంచి మీ అబ్బాయిల అమ్మాయిల పుట్టినరోజులకి కేకు కాకుండా మధురమైన పదార్థం మైసూరు పాక్ కోయించండి. మైసూరు మన దేశంలో ఉంది, కేకు మన దేశానికి కాదు. మన అనారోగ్యాలకు కూడా ప్రధాన కారణం అదే. మన అనారోగ్యాలకి రెండే ప్రధాన కారణాలు, ఒకటి తిళ్ళు, రెండు ఒత్తిళ్ళు. ఈ రెండూ లేకుండా ఉంటే హాయిగా ఉంటాం మనం. తిళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి, ఒత్తిళ్ళు లేకుండా చూసుకోవాలి. కేకు పెడితే ఒత్తిడి వస్తుంది, తిండి కూడా బాగుంటుంది. మినపరొట్టె పెడితే ఆనందంగా ఉంటుంది అందరికీ. నేను చేసే మీకు చెబుతున్నాను, అనుమానం వెళ్ళా. అలాగే మనం మార్చుకోవాలి. అలాగే ఆ సందర్భంలో తల్లికి, తండ్రికి, గురువుకి నమస్కారం చేసి ఒక ఆశీర్వచనం పొందే ప్రయత్నం చేయాలి. ఇక నుంచి మీ ఇళ్లల్లో పెద్దవాళ్ళు కూడా 40 ఏళ్ళు వయస్సు వస్తే 40 జ్యోతులు వెలిగించండి. అఖండ జ్యోతి భారతీయ సంస్కృతి అని వెలిగింపజేయండి. అంతేగాని పొరపాటును కూడా దీపం ఆర్పడానికి అంగీకరించవద్దు. అటువంటి మంచి సంప్రదాయానికి మనం నాంది పలుకుతూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. प्रिया इव हि देवा आत्मन्नात्मन्नित्यामन्त्रयता तस्मै सप्तमगोहोतः प्रत्यशृणोत् स सप्तहोदो भवतु सप्तहोदो हवैनामैषः तं वा एतदु सप्तहोतं सन्तम् सप्तहोते त्याजक्षते परोक्षेण परोक्षप्रिया इव हि देवा. ఆహ్వానించగలిగినటువంటి పుణ్యమూర్తులను, తీర్థప్రవాహ సముపేతులైన వ్యక్తులను మనం ఆహ్వానించుకుంటూ ఉన్నాం. వారి అనుగ్రహ భాషణం కోసం మీరంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ముందుగా పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామిని వారి అనుగ్రహ భాషణం అతి సంక్షిప్తంగా, కేవలం వారి దర్శనం మాత్రమే సభని పునీతం చేయగలదు. మాట్లాడవలసిన అవసరం లేదు నిజానికి. కానీ వారి మాటలు కూడా మనకు అనుగ్రహిస్తున్నారంటే వారి విలువైన సమయాలలో 2 నిమిషాలు మనకు కేటాయిస్తున్నారు. అంత మాత్రం అనుగ్రహించినందుకు వారికి ముందుగానే కృతజ్ఞతలు తెలుపుతూ పుష్పగిరి పీఠాధీశ్వరుని క్లుప్తంగా తమ సందేశాన్ని, అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. ఈనాడు ఇక్కడ అద్భుతమైనటువంటి సమావేశం ఏర్పాటు చేయడం ఎంతో శోభస్కరం, శుభదాయకం. దీనివల్ల మన ఆంధ్ర రాష్ట్రం ఎంతగానో ఆనందిస్తుంది, హర్షిస్తుంది. మనం ఇంతసేపు హిందువులని, హిందూ ధర్మమని మనల్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. కానీ మన దేశం ఏం దేశం? హిందూ దేశమా? ఈ విషయాన్ని పరితర్కించుకుంటే మన శాస్త్రం, మన సంప్రదాయం, మన యొక్క ప్రాచీనమైనటువంటి పురాణాలు ఏం చెప్పాయంటే, మీరు హిందువులు గారు, హిందువులని మీరు అనుకోవటం అది మీ పొరపాటు. మీరు భారతీయులు. ఇది భారతదేశం. ఈ భారతదేశంలో ఉన్న సంస్కృతి భారతీయ సంస్కృతి. పురాణం అత్రాపి భారతం శ్రేష్టం జంబూద్వీపే మహామునే యతో హి కర్మభూదేశ యతోన్య భోగభూమయ. భారతం అత్యంత శ్రేష్టమైందని, ఇతరమైనటువంటి ప్రదేశాల్లో ఉంటేవన్నీ భోగభూములని, ఇది కర్మభూమి. కర్మల ఆచరించి కర్మల ద్వారా తన్ను తాను సంస్కరించుకోవచ్చు. ఉన్నతమైనటువంటి స్థితిని, ఉన్నతమైనటువంటి లోకాలని చేరుకోవచ్చు. దానికి అనుకూలంగా మనకు అనేక విధాలుగా దారులు చూపించింది మన యొక్క సంప్రదాయం. ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణం వర్షం తద్భారతం నామ
భారతీయేతర సంతతి. ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన సముద్రం, ఈ రెంటికి మధ్య ఉన్నటువంటి దేశం భారతదేశం. ఇక్కడ ఉన్నటువంటి సంతతి అంటే ప్రజలు, జనులు, వీళ్ళు భారతీయులు. అందువల్ల మనం భారతీయులమే కానీ మనం హిందువులం కాదు. అటువంటి భావన, దృష్టి మనలో రావాలి. మనం భారతీయులం అనేటువంటి ప్రజ్ఞ మనలో కలగాలి. భారతీయమైనటువంటి సంస్కృతి సంప్రదాయాల్ని మనం మరచిపోకుండా నిరంతరం పాటిస్తూ రావాలి. ఆ విధంగా పాటిస్తూ వస్తే మన జీవితం ధన్యం. భారతీయ సంస్కృతి అంటే పవిత్రమైనటువంటి వైదికమైనటువంటి కర్మ, భక్తి, ఆ తర్వాత జ్ఞానం. మన యొక్క సంస్కృతి ఇదే. ఈ సంస్కృతిలో మనం పయనిస్తూ వచ్చామంటే మనం చివరికి చేరబోయేది అఖండమైనటువంటి ఆ పరమాత్మ యొక్క సన్నిధి. ఆ సన్నిధిలో చేరితే నస పునరావర్తతే. భారతదేశంలో పుట్టినవాడు భారతీయుడై అలాంటి కర్మ, భక్తి, జ్ఞానములు కలవాడై వాడు మెల్లిగా ఆ పరమపదాన్ని చేరుకోవాలి. దానికి దారిని చూపించేటువంటి సంప్రదాయమే మన సంప్రదాయం. ఆ సంప్రదాయంలో ఉన్నందుకు మనం ఆనందపడాలి, హర్షించాలి. ఆ ప్రకారంగా అందరూ కూడా భారతీయులంగా పుట్టాం, భారతదేశంలో పుట్టాం, మేము భారతీయులం అనుకుంటూ హాయిగా ఆనందంగా మీ జీవితాల యొక్క ఆ స్థితిని చూచి ఆనందించండి. శుభం భవతు. భారతీయులుగా ఉందాం, భారతీయ సంస్కృతిని ఆచరిద్దామని అమృతప్రాయమైన సందేశాన్ని మనకు అందించిన పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యా నృసింహ భారతి స్వామికి కృతజ్ఞతాపూర్వక వందనాలు సమర్పించుకుంటూ